ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడు ఆమె కుమార్తెను బలవంతంగా చేశాడు. 2023లో జరిగిన ఈ దారుణ ఘటనపై నిందితుడు శివకుమార్పై పోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం నల్గొండ పోక్సో కోర్టులో తుది విచారణకు వచ్చింది. కోర్టు మరి కాసేపట్లో తుది తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో నిందితుడు తప్పించుకోపోయాడు. వాష్రూమ్లోకి వెళ్ళి వస్తానని చెప్పి పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు. దీంతో పోలీసులకు టెన్షన్ మొదలైంది. నిందితుడి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. మరోవైపు కన్న కూతురిపై అత్యాచారం జరగడానికి కారణమైన తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్గొండ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. నల్లగొండ పట్టణంలోని లైన్ వార్డుకు చెందిన గ్యారాల శివకుమార్ బీటీఎస్కు చెందిన వసంతపురి యాదమ్మతో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శివకుమార్ అక్కడితో ఆగలేదు. మైనర్ అయిన యాదమ్మ కూతురిపై కూడా కన్నేశాడు. ఆమెను కూడా అనుభవించాలని భావించాడు. యాదమ్మను కూడా తన మాయమాటలతో ఒప్పించాడు. యాదమ్మ సహకారంతో శివకుమార్ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ కామాంధుడి ప్రయత్నం మొదట్లో బెడిసికొట్టింది. యాదమ్మ కూతురు శివకుమార్ ప్రయత్నాలను తిరస్కరించింది. ఆ తరువాత బాలిక దుస్తులు బలవంతంగా విప్పి వీడియోలు తీసి శారీరకంగా అనుభవించాడు. బాధిత బాలిక 2023 మే 8న నల్లగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లి యాదమ్మ శివకుమార్పై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు శివకుమార్ యాదమ్మలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తుది తీర్పు వెలువరిస్తూ ఇద్దరినీ దోషులుగా ప్రకటించింది. A1గా ఉన్న శివకుమార్ ఉదయం కోర్టుకు వచ్చినట్లే వచ్చి పారిపోయాడు. అతడు కోర్టుకు గైర్హాజరైనట్లుగా న్యాయస్థానం ప్రకటించి దోషిగా తేలుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి కోర్టు ముందు హాజరుపరిచిన రోజు శిక్షను ఖరారు చేయడం జరుగుతుంది. A2 యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి 10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.